ఫార్ములా ఈరేస్ ఒప్పందాలతో మాజీ మంత్రి కేటీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ పేర్కొంది. కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏకపక్షంగా చెల్లింపులు చేయాలని మంత్రి ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టుకు కౌంటర్ సమర్పించింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసు నమోదు చేశారన్న ఆరోపణలు అర్ధరహితమని తెలిపింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను తిరస్కరించాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. విధానపరమైన అంశాలను చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని కేటీఆర్ కౌంటర్ రిప్లై ఇచ్చారు. ఫార్ములా ఈరేస్ ఒప్పందాలతో మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వానికి నష్టం కలిగించడం ద్వారా నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని హైకోర్టులో ఏసీబీ కౌంటర్ సమర్పించింది. కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలని కేటీఆర్ ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. విదేశీ సంస్థకు అనుమతి లేకుండానే 54 కోట్లకు పైగా చెల్లించినట్లు అధికారులు చెప్పారు. తద్వారా హెచ్ఎండీఏపై 8 కోట్లకు పైగా భారం పడిందన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలుతోనే అసంబద్ధ కారణాలతో కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించడం దర్యాప్తును అడ్డుకోవటమేనని అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం లేదా వాస్తవాలు పరిశీలించినా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని కొట్టివేయాలని ఏసీబీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మొదటి ఒప్పందం రద్దు కాగా రెండోది 2023 అక్టోబర్ 30న ఎఫ్ఈఓ పురపాలక శాఖ మధ్య జరిగిందన్నారు. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి ఉందన్నారు. 3 ఏళ్లకు ఫార్ములా ఈ రేస్ నిమిత్తం 600 కోట్లు వెచ్చించాల్సి ఉందని ఈసీ అనుమతి లేకుండా ఒప్పందం చేసుకోవటం నియమావళికి విరుద్ధమన్నారు. 2022 ఒప్పందం ప్రకారం ఫార్ములా ఈ రేసు ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత అని స్పాన్సర్ తరపున చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదన్నారు. రికార్డుల ప్రకారం మాజీ మంత్రి నేరానికి పాల్పడినట్లు రుజువవుతోందని ఏసీబీ అధికారులు చెప్పారు. కాగ్నిజెన్స్ తీసుకునే కారణాలు ఎఫ్ఐఆర్లో ఉంటే ప్రాథమిక విచారణ లేకుండా కేసు నమోదు చేయవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు. ఒప్పందాల అమల్లో విధానపరమైన అంశాలను చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులదేనని, మంత్రిగా తన బాధ్యత కాదని కేటీఆర్ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ దాఖలు చేసిన కౌంటరుకు కేటీఆర్ రిప్లై కౌంటర్ సమర్పించారు. విదేశీ సంస్థకు డబ్బు చెల్లింపులు, అనుమతులు అధికారులు చూసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ చట్టబద్దమైన సంస్థ అని, చెల్లింపులు సహా అన్ని అంశాలను అదే చూసుకోవాలన్నారు. ఈసీ అనుమతి తీసుకోలేదనే ఆరోపణతో సంబంధం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మంత్రిగా విధులు నిర్వహించలేదని, అందువల్ల తాను బాధ్యుణ్ణి కాదన్నారు. ప్రాథమికంగా నేరారోపణ నిర్ధారణ కాకపోవడంతో క్వాష్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. 10 కోట్లకు పైబడిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో లేదన్నారు. ఒకవేళ ఉన్నా సంబంధిత శాఖ చూసుకోవాలన్నారు. వచ్చే 3 ఏళ్లకు 600 కోట్లు అనే వాదన సరికాదని, అంచనాలు లేకుండా ఖర్చు పెంచి చూపారన్నారు. సచివాలయం బిజినెస్ నిబంధనలు హెచ్ఎండీఏకు వర్తించవన్నారు. మిగిలిన 50% చెల్లించనందుని 55 కోట్ల నష్టంతో పాటు ఇతర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోవలసి వచ్చిందని పేర్కొన్నారు. నేల్సన్ నివేదిక ప్రకారం సీజన్ 9లో సర్కారుకు $83 మిలియన్ ఆదాయం సమకూరినట్లు చెప్పారు. నిబంధనల ఉల్లంఘనలతో నిధుల చెల్లింపులు జరిగితే అది నేరపూరిత చర్య కాదన్నారు. రాజకీయ కక్షతోనే తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కేటీఆర్ కోరారు.